ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్నయ్య మాజీ శాసనసభ్యులు శ్రీ నారపశెట్టి పాపారావు గారికి, ఈ పట్టణ ప్రథమ పౌరులు మా తమ్ముడు శ్రీ నారపశెట్టి పిచ్చయ్య గారికి, అదేవిధంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పోటీదారులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రేక్షకులకు, అన్ని వర్గాల వారికి, మీడియా సిబ్బందికి, అదేవిధంగా పత్రికల వాళ్ళకి, ప్రోత్సహించడానికి వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమ నిర్వాహకుల తరపున, శ్రీ గరికపాటి వెంకట గారి తరపున నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి చాలా ఓపిక, సహనం, అనుభవం ఎంతో ఉండాలి. ఈ కార్యక్రమం చేయాలి అంటే ముందుగా స్థలం కావాలి. అటువంటి స్థలాన్ని అడగంగానే ఇచ్చినటువంటి స్థలదాతలు శ్రీ పానుగంటి వారికి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా జనసేన పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేవిధంగా ఈ కార్యక్రమానికి పోటీదారులు వాళ్ళు లేకపోతే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కాదు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ఈ దర్శి నియోజకవర్గంలో, ఈ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉంచినటువంటి ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి పోటీదారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ, సార్ మీరు చూపించినటువంటి ఈ చొరవ, ఈ స్ఫూర్తి పోటీలో పాల్గొనడం మమ్మల్ని ఎంతో ఉత్సాహపరిచిందని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడికి పోటీలో పాల్గొనడం ఒక ఎత్తు అయితే, ఇక్కడికి అతిథులు వచ్చి వారందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ప్రేక్షక మహాశయులు వాళ్ళు లేకపోతే ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతం కాదు. ఈ టైంలో కూడా ఇక్కడ చూస్తూ ఉంటే నాడు మా ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు చెప్తున్నప్పుడు ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నేల ఈనిందా అంటూ చెప్పేవారు. అది ఈరోజు మా కళ్ళ ముందు కనపడుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ విధంగా అయితే ఒక సభ విజయవంతం అవుతుందో అంతేవిధంగా ఈరోజు మమ్మల్ని ఆశీర్వించడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షక మహాశయులకి ప్రతి ఒక్కరికి గరికపాటి వెంకట గారి ద్వారా, ఆయన తరపున, దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ తరపున, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముందే చెప్పాను, నేను ఎంతో అనుభవము, ఓపిక, సహనము ఉండాలని. అవన్నీ కూడా సార్ మీ తండ్రి గారికి నేను చెప్తున్నాను, ప్రత్యేకంగా శ్రీ గరికపాటి వెంకట గారి తండ్రి శ్రీ లక్ష్మయ్య గారికి, అదేవిధంగా వారి బావగారు శ్రీ పుల్లయ్య గారికి, అదేవిధంగా వారి తమ్ములు, నాకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్తున్నాను సార్, మిగతా వాళ్ళు ఎంతోమంది ఉండుండొచ్చు. వాళ్ళలో కృష్ణ గారు కావచ్చు, తర్వాత అందరికన్నా ముఖ్యంగా పవన్, ఆ అబ్బాయి చాలా ఓపిక, సహనంగా అందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఆ అబ్బాయి కోఆర్డినేట్ చేసే విధానం నాకు చాలా నచ్చింది. అదేవిధంగా గోపి గారు కూడా, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఇది మన ప్రోగ్రాం అంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలబడినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే సమయంలో నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, జనసేన పార్టీని దర్శి నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి గత 5 సంవత్సరాలుగా నాతో వెన్నంటి ఉండి నడిచినటువంటి వివిధ కమిటీల సభ్యులు, వాళ్ళ ముఖ్యంగా తోట రామారావు గారు కావచ్చు, మాదా వెంకటశేష గారు కావచ్చు, కోటాల ప్రసాద్ గారు కావచ్చు, పుప్పాల పాపారావు గారు కావచ్చు, గుండాల నాగప్రసాద్ గారు కావచ్చు, పసుపులేటి చిరంజీవి గారు కావచ్చు, అదేవిధంగా పుప్పాల రుద్ర గారు కావచ్చు, ముఖ్యంగా ఐటీ కోఆర్డినేటర్ శ్రీ ఉల్లి బ్రహ్మ గారు కావచ్చు, ఇట్లా అంచుల వీరాంజనేయులు గారు కావచ్చు, మంచాల నరసింహారావు గారు కావచ్చు, ఇట్లా పేరు పేరు చెప్పుకుంటూ పోతుంటే ఎంతోమంది గ్రామ గ్రామాన జనసేన పార్టీని బలోపేతం చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి ఈ సభా వేదికగా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. నేను పేరు చెప్పలేకపోవచ్చు, కానీ మీ ప్రేమ, మీ అభిమానం గుండెల్లో పదిలంగా ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని మనం గెలిపించుకోవడానికి మనం ఒక బంగారు బాట వేసుకుందామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంతటి సక్రమైనటువంటి కార్యక్రమాన్ని ఎటువంటి ఏమీ ఇబ్బందులు లేకుండా మాకు సహకరించిన పోలీస్ సిబ్బంది వారికి, ప్రోత్సహించినటువంటి మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ
జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి బొడ్డు రమేష్ బాబు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు శ్రీ గరిగపాటి వెంకట గారు. సార్, మీరు నిజంగా దర్శి నియోజకవర్గానికి ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు మిక్కిలి మా అన్న పాపారావు అన్న, వాళ్ళ టీము, పిచ్చయ్య అన్న, పిచ్చయ్య బాబు తమ్ముడు, మా తమ్ముడు పిచ్చిబాబు, మేమందరం కూడా ఒకే మాటతో వచ్చే ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి మీ ముందు ప్రమాణం చేస్తూ ఉన్నాం. జై హో జనసేనాని, జై హో జనసేనాని, జై చంద్రబాబు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు స్థలదాతలు శ్రీ పానుగంటి కోటి గారికి, వారి శ్రీమతి గారికి మేము మర్యాదపూర్వకంగా వారిని సన్మానించుకోవడం జరుగుతుంది. అందరూ కూడా మీ కరతాళ ధ్వనులతో వారిని స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను.